హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. నేను ఇక్కడ పల్లీలు కొంచెం నువ్వులు తీసుకున్నాను. వాటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం అంత సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోనండి. మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. సో వీటిని మంచిగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా, వంకాయని బాగా కడుక్కొని పురుగు లేకుండా చూసుకొని ఇట్లా ఒక దాంట్లో 4 ఘాట్లు పెట్టుకోవాలి. లోపల దాకా చూడండి, ఒకసారి కింద కూడా పురుగులు ఉంటాయి. సో అందుకోసం మంచిగా చూసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇందులోకి మనం పూర్ణం వేసాం కదా, సో ఆ గ్రేవీని ఇందులోకి పెట్టుకొని వంకాయలు బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. దీనికి చపాతీ కానీ అట్లా ఏదన్నా కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే జొన్న రొట్టెలు ఉంటాయి కదా, వాటితో బాగా ఇష్టము. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు జొన్న రొట్టెలు తెచ్చుకున్నాను, అందులోకి అయితే అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగం, మిరియాలు వేసి ఇక్కడ పూర్ణం వంకాయలోకి ఫిల్ చేసి ఇట్లా దీన్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. వంకాయలు కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం వేసుకున్న గ్రేవీ, మిగిలిన గ్రేవీ కదా, అది ఇందులోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం మనకి ఎంత కావాలో అంత వాటర్ చూసుకొని వేసుకోవాలి, మరీ పలుచగా చేసుకోవద్దు. చూడండి, ఉప్పు, కారం, పసుపు, అన్ని మసాలా, గరం మసాలా వేసాను. అదంతా వేసిన తర్వాత ఇక్కడ బగారా రైస్ కోసము పోపేసి చేయొచ్చు, కానీ నేను ఇట్లా చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి అందులోనే దాల్చిన చెక్క, అవి బిర్యానీ ఆకు, అనాస పువ్వు అది వేసుకొని ఇక్కడ డైరెక్ట్గా కుక్కర్లో పెట్టుకుంటున్నాను, పోపు వేయకుండా. సో ఇక్కడ చూడండి, కూర ఉడుకుతుంది. మనకి కూర బాగా ఉడికిందని అర్థం కావాలంటే మంచిగా మనకి చుట్టుపక్కల ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ వచ్చినప్పుడు బాగా ఉడికినట్టుగా లెక్క. నేను కావాలంటే మీరు దించేటప్పుడు కొంచెం మీగడ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే కొంచెం వెన్న ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వంకాయ కూడా మెత్తగా అయింది, చుట్టుపక్కల ఆయిల్ వదిలింది కదా. సో ఇప్పుడు కంప్లీట్గా కర్రీ అయింది అన్నట్టు. పిల్లలు చూడండి తినడానికి రెడీగా కూర్చున్నారు. ఎవరిదాలు ప్లేట్ పట్టుకొని, సో పాపం బాగా ఆకలి మీద ఇది వాళ్ళగా రొట్టెలు అది తిన్నారు కదా, అందుకోసం వాళ్ళు డైరెక్ట్గా అన్నం ఇంకా కర్రీ గ్రేవీ పెట్టాను. వంకాయ కూడా వాళ్ళు తినారని చెప్పేసి. నాకు రొట్టెలు అంటే ఇష్టం, అందుకోసం మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ చేయించుకొని ఇట్లా ఆరబెట్టుకొని తింటాను నేను. తర్వాత పిల్లలు కొంచెం నెయ్యి వేసేసి వాళ్ళ కలిపిస్తే వాళ్ళు కూడా తింటున్నారు. బాబు ఇప్పుడు బాగా తింటున్నాడు, ఆయన ఏదైనా కలిపిస్తే తింటున్నాడు మంచిగానే, ఒక్కొక్కసారి కలుపుకొని కూడా తింటున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇది సెలవు ఉన్న రోజు ఒకరోజు మధ్యాహ్నం చేసినది ఇది వీడియో. ఏడేది అనేది నాకు బాగా గుర్తులేదు, కానీ నేనైతే ఈ కర్రీ ఇంకా రొట్టె తింటున్నప్పుడు ఇంకా అన్నం అస్సలు తినాలనిపించలేదు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది రొట్టెతో. అందుకోసం నేను రొట్టెతోటే ఫినిష్ చేశాను లంచ్ని. తర్వాత ఇక్కడ పాప స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, వాటికి కవర్ అవన్నీ వేసాను. నిజంగా వీళ్ళ స్కూల్కి పంపించేదానికన్నా ఈ మదర్స్కి చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్, నిజంగానే స్కూల్ వల్ల. వీళ్ళ కవర్లు వేయడము, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ చేయడము, ఆర్ట్ క్రాఫ్ట్ అవి ఇవి చేయడం, చాలా అంటే చాలా. ఇవన్నీ మనమే చేస్తే మనమే ఏ డాక్టర్, ఇంజనీర్ అయ్యేదేమో. ఇప్పుడు పిల్లలు అన్నీ చూస్తుంటే నిజంగానే. ఇక్కడ చూడండి, ఇంకా ఎన్ని బుక్స్ వేయాలి నేను. తర్వాత ఈ నోట్ బుక్స్ ఉన్నాయి కదా, వీటిని వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇక్కడ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆలు చిప్స్ చేస్తున్నాను. దీనికి రెడ్ కలర్లో వస్తాయి ఆలుగడ్డలు. సో వాటిని డైరెక్ట్గా పొట్టు తీసుకొని గిక్కొని ఇట్లా వేసుకోవడం అనమాట. నేను ఇంకో వీడియో కూడా చేశాను, ఫుల్ వీడియో కంప్లీట్గా ఎట్లుంటాయి ఆలుగడ్డలు అవన్నీ. సో ఇది కొంచెం ఒకరోజు స్నాక్స్ కోసం అని చేశాను, అదే చూపిస్తున్నాను ఇందులో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. అంతే సేమ్ మనకి హాట్ చిప్స్లో ఇట్లా బయట బేకరీ స్టైల్లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇది వచ్చేసి 40 రూపాయల్లో ఇన్ని చిప్స్ అవుతున్నాయి. మనం 70 రూపాయలకు పావు కేజీ కూడా రాదు ఆలు చిప్స్ వచ్చేసి బయట కొంటే. నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో నేను అందుకోసం మళ్ళీ ఈ ఆలుగడ్డలు తెచ్చి మళ్ళీ ఒకసారి వీడియో చేశాను, అది కూడా పెడతాను. నేను 2 కేజీస్ తెచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 3 కేజీస్ స్టీల్ డబ్బా నిండా అయినాయి నాకు. దీని మీద నేను ఇంకా మా హస్బెండ్కి ఉప్పు కారం చల్లుతున్నాను, పిల్లలకి ఏం వేయట్లేదు. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా ఎంత హ్యాపీగా తింటున్నారు. మా ఇంట్లో ఆల్మోస్ట్ నేను బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా కానీ చాలా మట్టికి ఇంట్లోనే ట్రై చేస్తాను నేను. వీళ్ళు చూడండి, హిడెన్ టాలెంట్ ఎంత బాగా తిప్పుతుందో కర్రీ, ఇద్దరు తిప్పుతున్నారు.
మా ఆయనది కూడా ఉండే వీడియో కానీ డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు నేను. సో ఈవినింగ్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. సో బర్గర్ కొంచెం చల్లారిందని చెప్పేసి ఓవెన్ ఉంది కదా, సో ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఓవెన్లో పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.